నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। రైతుల ఆదాయం పెంచే దిశగా ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనలు జరపాలి। ఎమ్మెల్యే ప్రవతి బొలిశెట్టి శ్రీనివాస్। ఎస్సీలపై అకృత్యాలకు పాల్పడితే కూటమి ప్రభుత్వం ఎంతటి వారినైనా వదలదు। గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అదే తేడా। కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వల్వల బాబ్జీ। చేబ్రోడ్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్। పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించండి। కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని నిర్వహించిన పట్టణ సిపిఎం కమిటీ। నివాళులు అర్పించిన రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, జిల్లా సెక్రటరియట్ సభ్యులు కరి నాగేశ్వరరావు। భీమరాజ్ శాఖ గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తికి నాగరాజు। త్వరలోనే కొత్త భవనం నిర్మిస్తామని హామీ। పట్టణంలో మృతి చెందిన జన సైనికుడు యేసు కుటుంబానికి 50,000 వ్యక్తిగత ఆర్థిక సహాయంను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా అందజేసిన ఎమ్మెల్యే ప్రవతి బొలిశెట్టి శ్రీనివాస్। రైతుల ఆదాయం పెంచే దిశగా ఉద్యాన విశ్వవిద్యాలయం సరికొత్త ఆలోచనలతో పరిశోధనలు చేయాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రవతి బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు। తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం తేనెపెట్టెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు। వ్యవసాయ ఉద్యాన వాణిజ్య పంటల్లో ఈ ప్రాంతం ప్రథమ స్థానంలో ఉండే విధంగా విశ్వవిద్యాలయం కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు। ఈ కార్యక్రమంలో తేనెటీగల పెంపకందారులకు సబ్సిడీపై తేనెపెట్టెలను పంపిణీ చేశారు। ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె ధనంజయరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులతో పాటు పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లా బాబీ, పసుమర్తి రామలక్ష్మణ్, వర్తనపల్లి కాశీ, వాడపల్లి సుబ్బరాజు, కొనగల్ల హరినాథ్, పసలకొండ, బైనపాలపు ముఖేష్, అరసాల నారాయణ, కేతిరెడ్డి రాంబాబు, వేదపూడి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు। మరి హార్టికల్చర్ కాలేజ్ తాడేపూడి కాన్స్టిట్యున్సీలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం। ఎందుకంటే ఉండడంతో పాటుగా మనం కొన్ని ఫెసిలిటీస్ కూడా రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడతాను। ఎందుకంటే ఇవాళ రైతులకు చాలామంది ఒక శాస్త్రయుక్తంగా ఎలా చేస్తే బాగుంటుందనే విధంగా మనం లేకుండా కూడా అలా చేస్తున్న రైతులు మనం ప్రాక్టికల్గా చూశాను, నేను చూశాను। మనం దీంట్లో పొగ చెట్లు వేసుకుంటే ఈ కొబ్బరి తోటలో, పామాయిల్ తోటలో కూడా ఈ బతుకుతున్నాయి। దానివల్ల ఒక మొక్కకి 500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్కమ్ వచ్చే విధంగా ఉంది। కాబట్టి అలాంటివి కూడా మనం అసలు ఇక్కడ ముందు మన హార్టికల్చర్లో ఎంతవరకు దీన్ని మనకు సాల్వ్ చేయగలం, ఇది సాధ్యమా కాదా అనేది కూడా ఆలోచన చేయవలసిందిగా నేను మన డీన్ గారికి తెలియజేస్తూ ఉన్నాను। ఎందుకంటే మన రైతులకు ఏదో సాయం చేసే ఉద్దేశంతోనే కోట్లాది రూపాయలు దాదాపుగా ఒక సంవత్సరం నడవాలంటే ఈ హార్టికల్చర్ కలిసి మన ప్రభుత్వం పే చేస్తూ ఉంది। దాని విలువను మన రైతులు చూపించే విధంగా ఇవాళ మీరు చాలా మంచి, ఎందుకంటే ఎక్కడి నుంచో జంగారెడ్డిగూడెం ఏరియాలో రైతులందరూ ఇక్కడికి వచ్చి మరి ఈ తేనెటీగలను పట్టుకెళ్ళి దాని ద్వారా నెలకు 50,000, సంవత్సరానికి ఒక 50,000, లక్ష రూపాయలు సంపాదించడంగా ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేసింది। ఖచ్చితంగా ఇది మంచి పరిణామం। అదేవిధంగా మన ఏరియాలో ఉన్న రైతులకి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది హార్టికల్చర్ కాలేజ్ మన దగ్గరే, అంటే రాష్ట్రానికే మనం తలమానికంగా ఉన్నాం। అన్ని చోట్ల కూడా మనకి బ్రాంచ్లు ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ వ్యవసాయ భూమి మన చేతిలో ఉంది కాబట్టి, అందుబాటులో ఉంది కాబట్టి మన ఏ నేలకు సూట్ అవుతుంది అనేది రైతులు ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం మన మీద ఉంది। రైతుని ఒక ఇండస్ట్రీగా మనం ఏదైతే అగ్రికల్చర్ని ఒక ఇండస్ట్రీగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది। ఇవాళ ఇవరికి ఎకరానికి 25,000, 30,000 ఇచ్చే కౌలు ఇవాళ మన హార్టికల్చర్లో చూసుకుంటే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు పెరిగింది। అంటే రైతు తలసరి ఆదాయాన్ని మనం పెంచగలుగుతూ ఉన్నాం।
అదేవిధంగా మీరు దానికి ఉపయోగపడాలని నేను కోరుతా ఉన్నా. ఏదో ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది మనం ఇచ్చేసామని కాకుండా మనం ఇంకా ఏం చేయగలం, కొత్తగా ఏం చేయగలం అనేది చేస్తే ఇప్పుడున్న అధికారులందరికీ మంచి పేరు వస్తుంది. మన సమయంలో వచ్చింది అంటే తప్పకుండా మన కలెక్టర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది. మరి మన కోకోనట్ ఉంది, మళ్ళీ థాయిలాండ్ ఉంది, అదేవిధంగా ఇతర కంట్రీస్ నుంచి తీసుకొస్తే దానివల్ల రైతుకి ఏమైనా లాభం చేయగలమా? అదే పోక చెట్లు మన క్లైమేట్కి సూట్ అవుతున్నాయా లేదా, అవన్నీ కూడా మనం ఇక్కడ మీరు ప్రయోగాత్మకంగా చేసి రైతుల్ని ఎడ్యుకేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అప్లాండ్ ఏరియా అంతా ఇక్కడి నుంచి అంతా అప్లాండ్ ఏరియా ఉంది. ఈ డెల్టాకి మనం చేసేదానికంటే పెద్దగా మన అప్లాండ్ ఏరియాకి పెద్ద ఉపయోగపడే విధంగా మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ధనంజయ్ గారు నేను కోరుతా ఉన్నా, మనం సంథింగ్ డిఫరెంట్, ఏదో ఎప్పుడూ ఉన్నాయి ధాన్యం పండిస్తూ ఉన్నాం, కొబ్బరి తోటలు వేసాం, పామాయిల్ వేసాం, కొత్తగా కోకో వేసాం, దాంట్లో కోకో గిట్టుబాటు ధర లేదు, దాంట్లో ఇంకా కొత్తగా ఏం చేయగలం మనం అనేది మీరు ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్గా మనం చేయవలసిన అవసరం ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నాను. జాతీయ తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి ప్రాముఖ్యత మరియు జాతీయ తేనెటీగల పెంపకం బీ బోర్డు వారు సహకారంతో దరిదాపుగా మనకి 93 లక్షల రూపాయలు ఒక ప్రాజెక్టు కింద మన కేవీకే వెంకటరామన్గూడెం గారికి ఈ నేషనల్ బీ బోర్డు వాళ్ళు మిషన్ వాళ్ళు మనకి ఇవ్వడం అనేది జరిగింది. మనం చూసుకున్నట్టయితే మన భూమి మీద ఉన్న పంటల్లో 90% ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఇతర పంటల మీద మనకు పరపరాగ సంపర్క ప్రక్రియ జరిగి మనకి పండ్లు కానీ కూరగాయలు కానీ మరి ఈరోజు మనం తింటున్నామంటే ఆహార ధాన్యాలు తింటున్నామంటే తేనెటీగలు అనేది చాలా ముఖ్యం. ఈ పరపరాగ సంపర్కంలో మనకి తేనెటీగల ద్వారానే ఫలదీకరణ జరిగి మరి ఈ మన పంట దిగుబడులు అనేది రావడం జరుగుతుంది. సో ఈ తేనెటీగల వల్ల ముఖ్యంగా తేనె కానీ మైనము, పిప్పొడి, ప్రొపోలిన్, విషం వంటి విలువైన ఉత్పత్తుల్ని మనం పొందవచ్చు. దీనివల్ల రైతులకి, మనకి గ్రామీణ యువతలకి, మహిళలకి స్వయం ఉపాధి కింద మనం ఈ వ్యవసాయ అనుబంధ రంగాల కింద మనం అభివృద్ధి చేయడానికి బీ బోర్డు వారు మనకు 93 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రాజెక్టుని మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి కల్పించడానికి, అలాగే రైతు మహిళలు, అలాగే మరి 10th క్లాస్ చదివినటువంటి పిల్లలు ఏదైతే ఉండారో మరి స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా మనం ఈ తేనె ఉత్పత్తి చేసి పెట్టెల్ని మరి ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి చూసుకున్నట్టయితే మనకి మామిడి కానీ, నిమ్మ జాతి, సపోటా, జామ, దానిమ్మ, కొబ్బరి వంటి పండ్ల తోటల్లో, ప్రొద్దుతిరుగుడు పంటల్లో కూడా నువ్వులు, అలాగే పత్తి, తీగజాతి కూరగాయల్లో ఎక్కువగా మనం ఈ పరపరాగ సంపర్కం ద్వారా ఈ తేనె పెట్టెలు పెట్టడం వల్ల ఇటు దిగుబడి బాగా పెరుగుతుంది, తర్వాత మనకి తేనె కూడా రావటం వల్ల మనకి 2 రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో సుబ్రహ్మణ్యం అనే దళితుడు హత్యకు గురై 4 ఏళ్లు కావస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని మరిచిపోయి అనంతబాబు ఇంటర్వ్యూ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టు స్వయంగా అనంతబాబు అంగీకరించాడని గుర్తు చేశారు. నాడు డాక్టర్ సుధాకర్ హత్యకు వైసీపీ ప్రభుత్వం కారణమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలపై అత్యాచారాలు జరిగినా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, సబ్నీసు కృష్ణమోహన్, ముప్పిడి రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ సామాజిక వర్గాన్ని ఇబ్బందులు పెట్టేలాగా ఆ రోజునున్న ప్రభుత్వం అనేక ఇక్కట్లు పాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో భాగంగా మరి ఆ రోజునున్న ఎమ్మెల్సీగా అతని పేరు కూడా ఉచ్చరించక కూడా ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మెల్సీ చేతిలో హతమైన వీధి సుబ్రహ్మణ్యం హత్య జరిగి 2022 అంటే ఇప్పటికే 4 సంవత్సరాలు అవుతుంది. పెద్దల సభకు అలాంటి వ్యక్తిని ఎంపిక చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ వేళ కొన్ని సస్పెండ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ఎలా చేర్చుకుందో అర్థం కావడం లేదు. అతని మీద ఉన్న నేరారోపణలు ఏమన్నా కొట్టివేయబడినాయా, లేకపోతే నిరూపితం కాలేదా? ఈవేళ అతను ఏం చేస్తున్నాడు, అతనికి బెయిల్ ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసి ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షులను అందరినీ బెదిరించి
కొంతమందికి అయితే లంచాలు ఇస్తానని, కొంతమందిని అయితే చంపేస్తానని చెప్పి ఆ అనంతబాబు అనే వ్యక్తి మరి ప్రవర్తించడం జరిగింది. ఆ తదుపరి విచారణలో మరి వాళ్ళ శ్రీమతి హ్యాండ్ కూడా ఉన్నట్టుగా మరి రావడం జరిగింది. అతను ఏదో పెద్ద ఎక్కడ ప్రజలు ఏమనుకుంటారో అన్న విషయాలను మర్చిపోయి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఏదో నేను హత్య చేశానని అతను స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది ముందు. మరి అలాంటి వ్యక్తుల్ని అతను రిలీజ్ అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూలతో స్వాగతం చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే డాక్టర్ సుధాకర్ను కూడా మరి పెనురెక్కలు విరిచికట్టి ఆ వేళ అతను మరణించడానికి కారణభూతులు అయ్యారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా అనేక అత్యాచారాలు మరి సామాజిక వర్గాల మీద, ఎస్సీ సామాజిక వర్గాల మీద, ఎస్టీ సామాజిక వర్గాల్లో మరి జరుగుతూ ఉంటే ఆ వేళ నిమ్మకు నీరెత్తిన పరిస్థితి ఉంది. అదే ఈ వేళ అయితే వెంటనే బాధితులకి న్యాయం చేయాలనుకున్నారో వెను వెంటనే నిందితుల్ని కస్టడీలోకి తీసుకోవడం, మళ్ళీ నేరాలు చేయకోకుండా, నేరాలని ప్రోత్సహించకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు దళిత ఓటర్లని, దళిత ప్రజలందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది వైసీపీ కోవర్ట్లు రంగంలో దిగి దళితుల్ని ట్రాప్లో సృష్టించేలాగా చేయాలని చూస్తున్నారు. దీనికి మాజీ ఎంపీ హర్ష్ కుమారు, మాజీ ఐపీఎస్ సునీల్ కుమార్ కానీ, అడ్వకేటు జాడా శ్రవణ్ కుమార్ గారు కానీ ఇలాగా ఇటువంటి వైసీపీ కోవర్ట్లందరినీ రంగంలో దించి దళితుల్ని కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలనే ఆలోచనతో జరుగుతుంది. గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఇదే విధానంలో జరిగింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా దళితులపై అనేక అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు ఇవన్నీ జరిగినాయి. దానికి మన వీధి సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు ఇదే ఉదాహరణ. అలాగే దళిత డాక్టర్ అయిన డాక్టర్ సుధాకర్ గారిని కూడా చెప్పలేని విధానంలో చాలా దారుణంగా హింసించి చనిపోయేలాగా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్నారు. దానికి దళిత ప్రజానీకం వైసీపీ మాయలో పడొద్దని తెలియజేసుకుంటున్నాను. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మంగళవారం చేబ్రోల్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఐజీకి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఐజీ స్టేషన్ను అత్యంత పరిశుభ్రంగా నిర్వహిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని అభినందించారు. రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు విధానాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను నిడమరు సిఐ రజనీ కుమార్, చేబ్రోల్ ఎస్ఐ సూర్యభగవాన్ వివరించారు. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి విధులు, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. విధి నిర్వహణలో భద్రతా చర్యల్లో భాగంగా వారికి హెల్మెట్లు అందజేశారు. ఇటీవల విడుదలైన 10th ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బంది పిల్లలను ఐజీ ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, మహిళా సంరక్షణ కార్యదర్శులు, విద్యార్థులు పాల్గొన్నారు. సోషల్ మీడియా ప్రభావము, మొబైల్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ మొబైల్ ఫోన్లో ఉన్న కంటెంట్స్ అన్ని రకరకాల కంటెంట్స్ చూసి కూడా దానివల్ల కూడా ఇటువంటి ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పరిచయం కావడము, అబ్బాయిలు దాంతో వాళ్ళతో ఆకర్షణ గురై వాళ్ళతో కలిసి వెళ్ళిపోవడము. సో ఇటువంటి ఇష్యూస్ ఈ సోషల్ మీడియా వల్ల, ఇటువంటి సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇటువంటి నేరాలు మనకి జరుగుతూ ఉన్నాయి. అందుకని ఇవన్నీ మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా చేయాలి. మీరు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి మీరు అందరూ చేస్తున్నారు కదా, 2-3 సంవత్సరాలుగా మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. బట్ సమూహం ఇంకా రీచ్ కావాలి. ఇప్పుడు ఎవరన్నా ఒక పాప స్కూల్లో చదివారు, ఇటువంటి ఏదైనా కేసు రిపోర్ట్ అయింది, వాళ్ళు చాలా రోజుల వరకు ఇష్యూని మనకు చెప్పట్లేదు. అంటే అమ్మాయి నేరం జరిగిన తర్వాత ఆమె హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యి తల్లిదండ్రులకి తెలిసేంత వరకు కూడా నేరాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దానివల్ల మనకి ఇష్యూ డిలే అయిపోతూ ఉంది. అందువల్ల అమ్మాయి కూడా మనకి వాళ్ళ లైఫ్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా అడ్వాన్సెస్ చేసినప్పుడే
ముందే వాళ్ళు ధైర్యంగా వచ్చి మనకు చెప్పాలి. దానికి వాళ్ళకు ధైర్యం కల్పించాలి. అంటే ఏది మంచి ఏది చెడ్డ అనేది మనం అవేర్నెస్ ద్వారా వాళ్ళకు చెప్తూ ఉంటే వాళ్ళు వెంటనే వచ్చి పోలీసుకు చెప్తారు, పలానా అబ్బాయి వెంటబడ్డాడు, లేకపోతే నన్ను ఇట్లా చేయడానికి ట్రై చేశాడు. వెంటనే అతన్ని పట్టుకొని మనము కేసు పెట్టేసి ఆ కార్యక్రమాన్ని ఆపేసేయచ్చు. దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఘనంగా జరిగింది. ఈ సభకు కరెడ్ల రామకృష్ణ అధ్యక్షత వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు కరె నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పుచ్చలపల్లి సుందరయ్య స్మారక చలివేంద్రాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల రామకృష్ణ, జవాది శ్రీను, మడక రాజు, గొండాబొత్తుల నాగేశ్వరరావు, సిద్దిరెడ్డి శేషబాబు, కరి సాయి శ్రీనివాస్ రెడ్డి, బంకురు యశోదాదేవి, ఎం పావని, చల్లా చంద్రరావు, చిట్కిన రాము, నరమాల కృష్ణ, దేశంశెట్టి సతీష్, తేతలి నాగిరెడ్డి, సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం మార్కెట్ సెంటర్లో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. కార్మిక సంఘాలు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ పోరాటాలే కాదు, ప్రజలకి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు సేవ చేయడం కూడా వాళ్ళ ఉద్యమంలో ఒక భాగం. ఆ రూపంలో ఈ రోజున అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ, సిపిఎం కమిటీ, అలాగే కొన్ని కార్మిక సంఘాలు కేవలం జీతనాతాల కోసం, తమ పని పరిస్థితి మెరుగుపరచడం కోసం, తమ స్వప్రయోజనాల కోసమే కాదు, కార్మిక వర్గ ప్రయోజనాలే కాదు, ప్రజల యొక్క సమస్యల గురించి కూడా ఆలోచిస్తుంది, పనిచేస్తుంది. ఆ రకంగా అన్ని పార్టీల కన్నా అగ్రభాగాన్న సిపిఎం పార్టీ ఉంటుంది. దాంట్లో ఒక కార్యక్రమమే ఈ వేసవిలో ఈ చలివేంద్రాన్ని ఇక్కడ కార్మికులు నిర్వహిస్తున్నారు. పట్టణ కమిటీ దీనికి నేతృత్వం వహిస్తుంది. ఇక్కడ పట్టణ కమిటీకి, ఇక్కడ ఉన్న కార్మిక వర్గానికి నేను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తాను. ఈ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారి స్మారక చలివేంద్రాన్ని మా రాష్ట్ర నాయకుల చేత ప్రారంభించడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఇప్పటికే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రజలు దాహార్తిని తీర్చడానికి సుందరయ్య గారి పేరుతో చలివేంద్రాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రోజు చలివేంద్రానికి మజ్జిగ దాతగా డి వెంకట్రావు గారు మజ్జిగని స్పాన్సర్ చేశారు. అలాగే ప్రతిరోజు కూడా దాతల సహాయంతో ఈ యొక్క చలివేంద్రం నడుపుతా ఉన్నాం. అలాగే ఈ పట్టణంలో ఉన్నటువంటి కార్మికుల వర్గం తరఫున పోరాటాలే కాదు, ఈ పట్టణ ప్రజలకు దాహార్తిని కూడా తీర్చాలని, ప్రజల అవసరాల మీద నిరంతరం పోరాటాలు చేసే పార్టీగా సిపిఎం పార్టీ ముందు గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తికి నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం భీమడోల్ శాఖ గ్రంథాలయంలో గ్రంథపాలకుడు కె శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులను ఆయన సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన చిన్నారులు నేర్చుకుంటున్న అంశాలపై వివరాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు భీమడోల్ శాఖ గ్రంథాలయానికి శాశ్వత భవనం లేక విద్యార్థులు, పాఠకులు ఇబ్బందులు పడుతున్నారని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై స్పందించిన నాగరాజు ఈ ఏడాదిలోనే భీమడోలు, ఉండి శాఖ గ్రంథాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. భీమడోలు గ్రంథాలయాన్ని 50 లక్షల రూపాయల వ్యయంతో ఆధునిక డిజిటల్ లైబ్రరీగా అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నామని, ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తుమ్మల ఉమామహేశ్వరరావు, కాపాక సతీష్, పైడమాల యుగంధర్, ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, బీజేపీ జిల్లా నాయకులు ప్రవీణ్ కుమార్ పటేల్, జనసేన నాయకులు తాటిమల రామ్మూర్తి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్, ఉపాధ్యాయులు షరీన్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఇక్కడ లైబ్రరీ ఈ 40 రోజులు కూడా మీకు కావాల్సిన మౌలిక వసతులు ఇక్కడ మేము ఏర్పాటు చేస్తాం. మన గ్రంథాలయం ద్వారా కానీ, అలాగే మన అభివృద్ధి కమిటీ సభ్యులు సహకారం కానీ, అలాగే డోనర్ సహాయ సహకారాలతో ఈ యొక్క లైబ్రరీ శిక్షణ తరగతులు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే మాకు భీమడోలు వచ్చేటప్పటికి మరి సరైన గ్రంథాలయం ఇక్కడ మీకు శాఖ గ్రంథాలయం లేదని మా దృష్టికి మన ఇక్కడ కావాల్సిన శాఖ గ్రంథాలయానికి పూర్తి స్థాయిలో మన గ్రంథాలయ వైపున దీనికి గ్రాంట్ మంజూరు చేస్తాం. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనికి సుమారు ఒక 40 లక్షల నుంచి 50 లక్షల వరకు గ్రాంట్ ఇస్తాము ఇక్కడ. ఎందుకంటే దీనికి మన శాసనసభ్యులు శ్రీ పచ్చపట్ల ధర్మరాజు గారితో కూడా నేను మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు గ్రంథాలయాలకు వచ్చే సెస్ మ్యాక్సిమం ఇక్కడ ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా సెస్ మీదే శాలరీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.
వీళ్ళకి 010 ద్వారా టీచర్స్కి వీళ్ళకి ఇచ్చేటట్టు గవర్నమెంట్ నుంచి నేరుగా వీళ్ళకి శాలరీస్ లేవు కాబట్టి మాకు వచ్చే సెషన్లోనే శాలరీస్ కానీ పెన్షన్ కానీ మేమే ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు మాకు జీతాల గ్రాంట్ వస్తుంది. అందులో సుమారు మాకు ఉండి నియోజకవర్గానికి అలాగే ఉండి నియోజకవర్గానికి భీమవరం 2 గ్రంథాలయాలు కూడా అమౌంట్ శాంక్షన్ చేస్తాను. స్థానిక 32వ వార్డు కడకట్లకు చెందిన జనసైనికుడు యేసు ఇటీవల మృతి చెందాడు. అతని కుటుంబానికి శాసనసభ్యులు రాష్ట్ర ప్రవక్తి బొలిశెట్టి శ్రీనివాస్ 50,000 రూపాయలను తన వ్యక్తిగత ఆర్థిక సహకారం అందించారు. స్థానిక జనసేన కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా ఈ సొమ్మును జనసైనికుడి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరికి ఆపద వచ్చినా పెద్ద మనసుతో ఆదుకుంటున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గొప్ప ఔదార్యం కలిగిన వ్యక్తి అని అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ పార్టీ కోసం ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న జనసేన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈతకొడ తాతాజీ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పాలూరు వెంకటేశ్వరరావు, పెంటపాడు మండలం అధ్యక్షుడు పుల్లా బాబీ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్, మద్దాల మణికుమార్, బైనపాలపు ముఖేష్, అయినం బాలకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. 2వ వార్డులో నివసిస్తున్న యేసు అనే అబ్బాయి అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. అతని వయసు 32 సంవత్సరాలు. ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన సభ్యత్వం నమోదు అంటే దానికి యాక్సిడెంటల్ డెత్ అయితేనే 5 లక్షల రూపాయలు వస్తుంది. కానీ వాళ్ళకి చిన్న పిల్లవాడు, దాన్ని చూసి అన్నయ్య గారి భర్త చనిపోయాడు, వాళ్ళు పరిస్థితి తట్టుకోలేదని చెప్పి 50,000 రూపాయలు ఆయనకి ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా ఏదైనా అక్కడ నాయకులు ఉన్న మా నాయకులు ఎన్డీఏ కూటమి సభ్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ సహాయంతో కూడా వాళ్ళు ఆదుకోవడం జరుగుతుంది. ఆడు ఏదో అడిగింది అది కూడా చేసి పెడతా అని చెప్పారు. వాళ్ళ ఏదైతే ఇన్ఛార్జీలు అందరూ పేరు పేరున ఆ కుటుంబానికి అండదండలుగా ఉండాలని మా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఇలాంటివి ఎన్నో ఇస్తున్నారు. గ్రహించండి ఈ విషయాలను ప్రజలందరూ కూడా. అంటే సభ్యత్వం నమోదు చేయించుకున్నా అతను మామూలుగా చనిపోయాడు, అయినా 50 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సభ్యత్వం నమోదు చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని లేదు. కానీ ఆయన మా జనసేన పార్టీకి భరోసా ఉండాలి, వాళ్ళ పిల్లలకి అండదండలు ఉండాలి, వాళ్ళ ఖర్చులకైనా రావాలని ఒక ఆలోచనతో ఇవాళ ఒక 50,000 రూపాయలు ఆయనకి ఇవ్వడం వాళ్ళ మిస్సెస్కి ఇవ్వడం జరిగింది. ఒక 20 రోజుల క్రితం కొంచెం యాక్సిడెంట్లుగా మనిషి ఇదయ్యారు. దాని మీదట ఆ కుర్రోడు మన జనసేన సభ్యత్వం చేసుండడం గురించి యాక్చువల్గా ఆ జనసేన సభ్యత్వం సహజ మరణాలు ఇంకా మనకి అమల్లోకి రాలేదు. అయినా సరే మన గౌరవ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు లేదు, వాళ్ళు ఆర్థికంగా మనం సాయం చేద్దాం, ఆ అమ్మాయికి కూడా కొంచెం కళ్ళు అది సరిగ్గా కనపడవు, ఆ అమ్మాయి కూడా ఏమీ చేసుకోలేని పరిస్థితి, మనం తప్పనిసరిగా సాయం చేద్దాం అని ఆయన చెప్పారు వారం రోజుల క్రితం. ఈలోపు ఆయన ఊరికి వెళ్ళటం అది డిలే అయింది. ఈరోజు ఆ పాపకి 50,000 రూపాయలు ఆయన సొంత నిధులు, సొంత డబ్బులు ఆ అమ్మాయికి ఆర్థికంగా సాయం చేసి ఆయన ఎంతో వాళ్ళ కుటుంబానికి సాయం చేసి ఎంతో మేలు చేశారు. ఆయన ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయన ఎప్పుడు ఎల్లవేళలా సుఖంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. మాది తాడేపల్లిగూడెం దగ్గర కడకట్ల 32వ వార్డు అండి. మా ఆయన గారి పేరు ఎర్రగోగుల యేసుబాబు గారండి. ఆయన ఎందుకు చనిపోయారు ఏంటో నాకు తెలియదండి, మందు తాగి చనిపోయారు అని చెప్తున్నారు. మేము బొలిశెట్టి శ్రీని గారి దగ్గరికి సహాయం కోరడానికి రాగా మాకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు మా కుటుంబానికి. ఆయన ఎప్పుడు ఎల్లవేళలా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్.
ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ, నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభ తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ వద్ద సత్తి కోదండరామరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రధాన కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు కర్రి సాయిరెడ్డి, సిపిఎం పార్టీ సభ్యులు తేతలి నాగిరెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యల మీద, కార్మిక సమస్యల మీద, వ్యవసాయ కార్మిక సమస్యల మీద, దళితుల సమస్యల మీద నిరంతరం పోరాటం జరిపారన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి సుబ్బిరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, అడప ఆంజనేయులు, మద్దాల పుత్రయ్య, గాది వెంకట్రావు, ఎస్వీఎస్ రెడ్డి, అడ్డగర్ల కృష్ణ, సత్య దుర్గారెడ్డి, గుడిమెట్ల నాగబాబు, గొలుగురి భాస్కర్ రెడ్డి యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. పుచ్చపల్లి సుందరయ్య గారు 41వ వర్ధంతి సభ జరుపుకుంటున్నాం మనం. ఆయన 1903 మే 1వ తారీఖున జన్మించారు. ఆయన కృష్ణా జిల్లా అలగానిపాడు గ్రామంలో భూస్వామి కుటుంబంలో పుట్టాడు. ఆయన వాళ్ళ నాన్నగారు 200 ఎకరాల పైన ఆస్తి ఉంది. అటువంటి కుటుంబంలో పుట్టిన సుందరయ్య గారు. ఆయన ఆ కుటుంబంలో జన్మించి 17వ ఏటన ఉద్యమంలోకి వచ్చాడు. ఆయన రైతాంగ సమస్యల మీద ఉద్యమం చేశాడు. ఆయన కార్మికుల సమస్యలు ఉద్యమం చేశాడు, వ్యవసాయ కార్మికుల మీద సమస్యలు ఉద్యమం చేశాడు, దళితుల మీద ఉద్యమం చేశాడు, అనేక ఉద్యమాలు చేసి సంఘాలు నిర్మించాడు. ఆయన అయితే 1946 నుంచి 52 వరకు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పెద్ద ఎత్తున భూ పోరాటం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి సుందరయ్య గారు. అయితే నైజాం నవాబు యొక్క ఆస్తిని 10,000 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచడం అనేది సుందరయ్య గారి ద్వారా జరిగిన పోరాటం. అటువంటి వ్యక్తి వేళ మన ముందు లేడు. శాసనసభకి వెళ్ళినా, పార్లమెంట్కి వెళ్ళినా అంత ఇదిగా లేడు. ఈవేళ చెప్తున్నారు మీరేమో సైకిళ్ళు తొక్కండి, లేదా కార్లు మానేయండి, పెళ్ళిళ్ళు ఇతర దేశాల్లో చేసుకోకుండా, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఈవేళ రానాడు ఆయనే చేసి చూపించాడు. ఆయన ప్రజా సమస్యలు తీసుకుని పనిచేయడంలో ప్రధాన పాత్ర పోషించి సుందరయ్య గారు. సిపిఎం నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు 41వ వర్ధంతి సభ ఇది. ఆయన పోయేటప్పటికి మేము డివైఎఫ్ఐలో తిరుగుతున్నాం. మేము నెల రోజుల్లో జిల్లా మహాసభలు జరుగుతుంటే డివైఎఫ్ఐకి అక్కడ మేము నెలలోకి సాయంత్రం 5-4 ఆ టైంకి సుందరయ్య గారు పోయారు, క్యాన్సిల్ అయిందని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయనతో పరిచయం ఎక్కడంటే మాకు 84లో అలవెన్స్ తోటి దొడ్డు ఆసంట సీటు మనకు వచ్చింది సిపిఎం పార్టీకి. అక్కడ సిపిఎం పార్టీకి మన జిల్లా కొత్తమే, అది ఆయన చూడటమే, అది ఆకరు. ఆయన్ని దింపుతాకే కష్టంగా, అప్పటికి ఆరోగ్యరీత్యా బాగోలేదు. అతను తీసుకొచ్చి దింపితే ఆ ఆరోగ్యం బాగోపోయినా సరే సుదీర్ఘంగా గంట సేపు మాట్లాడాడు. 84లో ఆయన మన దొడ్డిపట్లలో వచ్చాడు. ఆయన ఆ కార్యక్రమం ఆయన కళ్ళారు చూస్తాక అదృష్టంగా భావిస్తున్నాను.
కామ్రేడ్ పుసలపల్లి సుందరయ్య గారు ఆయన జీవితకాలం 72 సంవత్సరాలు. ఆయన మొత్తం 60 సంవత్సరాల ఉద్యమానికి ఆయన ఖర్చు పెట్టారు. 12వ సంవత్సరంలోనే ఆయన ప్రజా ఉద్యమాల్లోకి వచ్చి ప్రజా ఉద్యమాలను జైలు అంటే అప్పుడు బాల జైలు చేసి అక్కడ నుంచి ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితుడయ్యి అంతకుముందు ఖాన్ అబ్దుల్ కలాం గారు ఖాన్ అబ్దుల్ ఖాన్ గారు ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టుగా ఉంటే ఆయన శిష్యుడు అయిన నుండి మొత్తం దక్షిణ భారతదేశంలో ఇటు తమిళనాడు, కేరళ ఇలాగా ఈ 5 రాష్ట్రాలు కూడా ఆయన కవర్ చేసి మొత్తం సిపిఎం ఇడిపోయిన తర్వాత సిపిఎం తోటి పనిచేసి అటువంటి యోధుడు ఈ 60 సంవత్సరాలు కూడా ప్రజల కోసం ఆ ఊర్లోనే ఆయన ఏదైతే నెల్లూరు జిల్లా ఉందో ఆ జిల్లా అంతా కూడా ఆయన్ని ఒక దేవుని చూసినట్టు చూస్తారన్నమాట. ఆయనకి నమస్కారం పెట్టడం అంటే ఎవడో ఉండడు. అటువంటి ఉత్తమ జీవితాన్ని గడుపుతూ చాలా నిరాడంబరంగా ఆయన సాధారణ దుస్తులు వేసుకుని సైకిల్ వేసుకుని పార్లమెంట్కి వెళ్ళేవారు. అలా ఏమీ లేకుండా చాలా నిరాడంబరంగా ఆయన ఎప్పుడూ కూడా ప్రజల శ్రేయస్సు ఎక్కడ ఆయన ఊర్లోనే పాలేరు సంఘాలు పెట్టాడు, రైతు కూలీ సంఘాలు పెట్టాడు, రైతు సంఘాలు పెట్టాడు. మొత్తం ప్రజల కోసం ఆయన జీవితం శర్మాంక వరకు కూడా ఆయన మన కోసం మన ప్రజల కోసం పనిచేసిన ఉత్తముడు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 22న నిర్వహించనున్న మినీ మహానాడుపై త్వరలో స్పష్టతనిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుల బాబ్జీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు పొదుపు కార్యాచరణ చేపట్టారన్నారు. దీనిలో భాగంగానే జూమ్ కాన్ఫరెన్స్లు, స్క్రీన్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మహానాడు కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పార్టీకి తెలియజేశామన్నారు. ఏ విధంగా ఎక్కడ నిర్వహించేది త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, బండారు వెంకట్రావు, గంధం సతీష్, గురుజు సూరిబాబు, ముప్పిడి రమేష్, పొణుకుమాటి గంగరాజు, మద్దుకూరి ధనరాజ్, దాట్ల జగన్నాథరాజు, ఏరుబండి సతీష్, సీలి వెంకటాచలం, కిలాడి సాయి, మార్లపూడి మహేష్, దళై తిరుమలరావు, పాదంపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 22వ తారీఖున పెట్టడానికి అన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తర్వాత మరి మోడీ గారి స్టేట్మెంట్ తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్ ప్రకారంగా మరి ప్రతి క్లస్టర్లోనూ కూడా ఈ జూమ్ కాన్ఫరెన్స్లు అలాగే మరి ఏదైతే స్క్రీన్స్ చేయమని చెప్పారో, అయితే దీనికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పార్టీకి కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఏ విలేజ్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం పూర్తిగా ఉండదు. ఇంకొకటి ఏంటంటే స్క్రీన్లు పెట్టడానికి కానీ అక్కడ మరి ఈ మహిళలు వస్తే వాళ్ళకి మరి మరుగుదొడ్లు ఈ ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట నియోజకవర్గానికి కానీ లేదు మండలంలో 2 మండలాలు టౌన్లోనూ సపరేట్గా చేయడానికి అవకాశం ఇమ్మని చెప్పి పార్టీని కోరడం జరిగింది. అది మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు గారికి భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి రాజ్యసభ సభ్యులు సీతారామలక్ష్మి గారు, అలాగే శాసనసభ్యులు రాధాకృష్ణ గారు, పితాని సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఒక 7 కూడా సంఘటితంగా పార్టీకి ఒక రిప్రజెంట్ చేయడం జరిగింది. పార్టీ నుంచి డెసిషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మరి నాయకులకి, కార్యకర్తలకి, మీడియాకి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘ పిలుపు మేరకు తాడేపల్లిగూడెం పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులు మంగళవారం షాపుల సెలవు పాటించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్కు స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేసి స్వర్ణకారులకు న్యాయం జరిగేలా చూస్తామని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పెద్దప్రోలు వెంకటాచార్యులు, భాస్కర్ వీరాజు, కడారి వెంకటేశ్వరరావు, పెద్దప్రోలు సత్యనారాయణమూర్తి, సెక్రటరీ దాసరోజు నాగు, సాగర్, ఎల్ కృష్ణమోహన్, సారంపాటి ప్రసాద్, కడారి శ్రీనివాస్, పోతురాజు లక్ష్మీనారాయణ, ఆవుపాటి సాయి ప్రశాంత్ పాల్గొన్నారు. మన నరేంద్ర మోడీ గారు బంగారం కొనవద్దు అనే ఒక కాన్సెప్ట్ని, అది ప్రజలందరికీ మంచిదే, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి స్వర్ణకారుగా పనిచేస్తున్న వాళ్ళకి ప్రస్తుతానికి నోట్ల రద్దు సమయంలో కానీ, అలాగే ఈ బెంగాలీ వర్కర్స్ గురించి కానీ, కార్పొరేట్ వ్యవస్థ గురించి కానీ పూర్తిగా పని నిర్వీర్యం అయిపోయింది. ఆటోల్లోనూ వేరే వృత్తుల్లో కొనసాగుతున్నారు. అలాంటిది ఇప్పుడు పిడుగుపాటుగా
ఈ యొక్క బంగారం కొనవద్దు అనే విషయంలో స్వర్ణకారుడికి చేతినిండా కాదు అసలు పని లేకుండా పోయే సందర్భం కాబట్టి ఈ యొక్క విషయాన్ని మన ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అలాగే కేంద్ర మంత్రులకి అలాగే మోదీ గారి వరకు చేరేలాగా ఈ విషయాన్ని తెలియజేయమని చెప్పి మేమందరం కూడా తాడేపల్లిగూడెం స్వర్ణకార సంఘం అంతా కూడా మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి వింతపత్రం సమర్పించాం. అదేవిధంగా బ్యాంకుల్లో రుణాలు 2 లక్షలకి మించి ఇవ్వకూడదని చెప్పి అది కూడా పెట్టారు. దాన్ని కూడా ఒక 5 లక్షలకి పెంచితే సామాన్య ప్రజలు చేరిపోవడానికి అన్నింటికీ బాగుంటుందని చెప్పి అలాగే ఈ విషయాన్ని అంతా కూడా ప్రభుత్వానికి తెలియజేస్తానికి సానుకూలంగా చెప్పడం వారికి మా స్వర్ణకార సంఘం తరఫు నుంచి తాడేపల్లిగూడెం ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంగుటూరు మండలం నారాయణపురంలో బెంగళూరు అయ్యంగార్ బేకరీ ప్రొప్రైటర్ అశోక్ దాక్షాయిని దంపతుల కుమార్తె వర్షిత పుట్టినరోజు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా నారాయణపురం వర్తక సంఘం అధ్యక్షులు గ్రామ మాజీ ఉప సర్పంచ్ అడపా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉంగుటూరులో విజయ సోషల్ సర్వీస్ ట్రస్ట్ చిన్నపిల్లల అనాథాశ్రమంలో విజయ ఆధ్వర్యంలో సుమారు 40 మంది పిల్లల మధ్య వర్షిత కేక్ కటింగ్ జరిపారు. అనాథ పిల్లలతో సరదాగా మాట్లాడి ఫ్రూట్స్ బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరపు భుజంగరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలపాలని కోరుతూ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొబ్బరి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు ముప్పిడి సురేష్ రెడ్డి, చెప్పుల వాసు, ముల్లపూడి శ్రీనివాసరావు, గట్టి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక జీవీమాల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రంలో మంగళవారం జనసేన నాయకులు కొవ్వూరి నాగేంద్రరెడ్డి సహకారంతో మజ్జిగను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి సేవా సమితి సభ్యులు మత్తి బాబ్జీ, లింగం శ్రీనివాసరావు, మద్దాల నరసింహ, రావూరి రమేష్, దుట్టా యువ, పిడుగు బ్రదర్స్, కోట శ్రీరామ్, సూర్యనారాయణ, బొలిశెట్టి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రీతమ్మ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి సేవా సమితి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున మజ్జిగ చలివేంద్రాన్ని 4 రోజుల నుంచి ప్రతిరోజు కూడా మజ్జిగ దాహార్తిని మన బాటసారులకు అందజేస్తూ మన జనసేన అభిమానులు బొలిశెట్టి శ్రీని గారి అభిమానులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎదురుకు తీసుకెళ్తూ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నడిపించడంలో నా పాత్ర నాకు అవకాశం ఇచ్చినందుకు నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే సేవాభావాన్ని కొనసాగిస్తూ మన బొలిశెట్టి శ్రీని గారి సేవా స్ఫూర్తిని జనాల్లోకి తీసుకెళ్ళి మన పట్టణ ప్రముఖులు అందరూ కూడా ఇలాంటి సేవలో పాలు పంచుకుని బొలిశెట్టి శ్రీని గారికి ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన వేసే అడుగులో మనం కూడా ఒక అడుగు కలిపి అందరికీ సేవ చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మన శ్రీని గారి ఆధ్వర్యంలో మన పట్టణ అభివృద్ధి సాధించడమే కాకుండా మన అందరం కూడా దాంట్లో పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ జీవమాల సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ఇప్పటికీ సుమారుగా 25 రోజుల నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది. ఇది ఎంతో విజయవంతంగా ప్రజలందరూ వచ్చి దాహతిని తీర్చుకుని బొలిశెట్టి సేవా సమితి తరపున మేము చేసే ఈ కార్యక్రమానికి వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మేము చేసే కార్యక్రమం గురించి తెలుసుకుని జనసేన నాయకులు శ్రీ కొవ్వూరి నాగేంద్రరెడ్డి గారు ఆయన స్వచ్ఛందంగా తెలుసుకుని మేము చేసే కార్యక్రమం గురించి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అభినందించి ఈరోజు చేసే కార్యక్రమానికి ఆయన సహాయ సహకారాలు అందించి మీరు చేసే కార్యక్రమానికి నేను ఎప్పుడు మీ వెంట ఉంటాను, మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అన్నయ్య గారి పేరు మీద, మీరు చేసే కార్యక్రమాన్ని నాకు చాలా సంతోషం అని చెప్పి ఆయన ముందుకు రావడం, ఈరోజు జరిగే కార్యక్రమానికి అయ్యే ఖర్చు అంతా ఆయన పెట్టుకోవడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అటువంటి మేము చేసే కార్యక్రమానికి అటువంటి వ్యక్తి దాకా ఆయన వరకు ఈ మెసేజ్ వెళ్ళి ఆయన స్వచ్ఛందంగా వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సపోర్ట్తో రాబోయే రోజుల్లో ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తామని. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటో, టాక్సీ డ్రైవర్లు కడుపు మార్చుకుని పనిచేస్తున్నా గిట్టుబాటు కావడం లేదని, పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పబ్బాని సురేష్ కుమార్, కరెడ్ల రామకృష్ణ, జవాది శ్రీను, టాక్సీ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కవురు శ్రీనివాస్, హెచ్వి వినోద్ కుమార్, పి దుర్గా ప్రసాద్, వి నాగరాజు, ఎం నాగరాజు, ఆటో డ్రైవర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన అనంతరం కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చిన బలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశ ప్రజల మీద అదన భారాలు వేసే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచింది. గతంలో ఈ బీజేపీ ప్రభుత్వే అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గిన సందర్భంలో ధరలు తగ్గిస్తామని, అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగినప్పుడు దేశంలో పెట్రోల్ ధరలు పెంచుతామని చెప్పింది. కానీ అంతర్జాతీయ మార్కెట్ లో $20 వరకు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ $110 పెరిగిన సందర్భాలు ఉన్నాయి. పెరిగిన సందర్భాల్లో ప్రజల మీద భారాలు వేసే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే విధంగా విపరీతంగా భారాలు వేస్తోంది. కానీ తగ్గించిన నేపథ్యంలో ఎప్పుడు కూడా ధరలు తగ్గించలేని పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ పెరిగిన భారాలని ఆయిల్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని పేరుతోటి రాష్ట్ర ప్రజల మీద, దేశ ప్రజల మీద భారాలు వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ రవాణా రంగంలో పనిచేసే కార్మికుల మీద అదనంగా భారం పడింది. రవాణా రంగ కార్మికులే కాదు, ఇవాళ సాధారణ ప్రధానిక మీద కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఆ భారాన్ని ఇవాళ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ధరలు పెరిగిపోతా ఉన్నాయి. మరి ప్రభుత్వాలు అర్థం చేసుకోకుండా ప్రజల మీద భారాలు వేసే ఇటువంటి విధానాలు తీవ్రంగా ఖండిస్తాం. ఏదైతే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రధానికాన్ని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. గతంలో ₹70 ఉండే డీజిల్ ని లెక్కన దాన్ని ₹110 దాకా తీసుకెళ్లిపోయారు స్లోగా. అదే స్లో పాయిజన్ పద్ధతిని అవలంబిస్తూ రోజుకి ₹2, ₹3 లెక్కన పెంచుకుంటూ పోయే విధానాన్ని మళ్ళీ ప్రజలకి ఇబ్బందికరమైన వాతావరణం తీసుకొస్తుంది. ఈ రకంగా పెట్రోల్, డీజిల్ పెంచుకుంటూ పోతే ఒక రవాణా రంగానికే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానికాన్ని అందరికీ కూడా ఇబ్బంది అని తెలియజేస్తున్నాం. రవాణా రంగం మీద పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర ధరలు పెరిగిపోతాయి, ఉప్పులు పెరిగిపోతాయి, ఏ వస్తువు కొనుక్కునే పరిస్థితి ఉండదు. కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని రవాణా కార్మికులు ఇప్పటికే అనేక రకమైన ఇబ్బందులు, ట్యాక్సీలు కావచ్చు, ఇప్పుడు ఉన్న పెట్రోల్ ధరలు కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఫ్రీ బస్ వల్ల కావచ్చు, అనేక రకాలుగా నష్టపోయినటువంటి మరి రవాణా కార్మికులకి మళ్ళీ ఈ పెట్రోల్ పెంచడం, డీజిల్ పెంచడం, సిఎన్జి పెంచడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. తాడేపల్లిగూడెంలో 6, 11 వార్డుల్లో ఉన్న శ్రీ ధానేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద 30వ వార్షికోత్సవ ఉగాది మహోత్సవాల ముగింపులో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 3000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పెద్దలు, పిల్లలు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కట్టా నాగరాజు, టి చంటి, జె శివాజీ నాయుడు, గోవింద్, రాజేష్, డి రాజు, గౌరీ నాయుడు, మూర్తి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారి ఆలయం వద్ద కార్యక్రమాలు, పూజలు నిర్వహించిన అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ ధానేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉగాది మహోత్సవాల ముగింపు సందర్భంగా సుమారు ఒక 3000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే మేము ఈ ఉగాది 30 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుపుతున్నాం. అలాగే ఈ 30 సంవత్సరాల నుండి కూడా మాకు అనేక విధంగా భక్తులు ధన రూపేణ కానీ, వస్తు రూపేణ కానీ మాకు ఆర్థికంగా సహాయం అందించినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మా కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ దానముడి ఆలయ కమిటీ వారు మనకు వచ్చిన కాడికి సంత తీసుకుంటూ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కొద్దిగా సంతర్పణ పెడతాం, కొద్దిగా లేట్ అయింది. అలాగే ఈ సంతర్పణ కార్యక్రమం నిర్వహించాం. ఈ కట్ట నాగరాజు గారి ఆధ్వర్యంలో, ఆయన ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల బట్టి ఆయన మాకు వెనకాల సహకారం అందిస్తున్నాడు. అలాగే ఈ భక్తులు కూడా ఇంకా సహకారం అందిస్తే కనుక ఇక్కడ అన్నదానానికి ఒక షెడ్డు అన్నీ వేయించి చూసి మేము చేద్దారని ముందు ఉన్నాం. కొద్దిగా ముందుకు వచ్చాం. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభ పెంటపాడు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభను ఉద్దేశించి పెంటపాడు సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అనురాధ, వడ్డీ సత్యనారాయణ, జక్కంపూడి బంగారయ్య, గోపి, రమేష్, పెనగంటి దుర్గ, బర్ల బాలాజీ, పూడి బాలాజీ, దత్తు, రాము, కుమార్ తదితరులు పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు
దక్షిణాది రాష్ట్రంలో అనేకమంది కమ్యూనిస్ట్ పార్టీ పునాదులకు కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మరి ఈనాడు మోడీ గారు ఒక విషయం చెప్పారు. మొన్న 10వ తారీఖున హైదరాబాదు మీటింగ్కి వచ్చి మరి అందరూ కూడా పొదుపు చేయాలన్న కార్యక్రమాన్ని చెప్పారు మోడీ గారు. కానీ ఆయన ఆనాడే పార్లమెంట్కి సైకిల్ మీద వెళ్ళాడు. ఆనాడే ప్రజల మధ్యన నిలబడి ఆ రకంగా ఆయన చేశాడు. ప్రజలకు అనేకమైన వైద్య సౌకర్యాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్లో నెహ్రూ గారు సుందరయ్య గారు ఏం మాట్లాడతారో చూడాలని చెప్పారు. ఆయన సుందరయ్య గారు మాట్లాడితే పార్లమెంట్లో ఆనాడే ఎంపీలందరూ కూడా ఆయన మాట్లాడిన విషయాల్ని వివత్తును చూసే పరిస్థితి కనబడింది. మన ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఈ రోజున పంటలు పండిస్తున్నారంటే ప్రాజెక్టులకి పునాది ఎలా చేయాలి, ప్రాజెక్టు ఎక్కడెక్కడ నిర్మాణం చేయాలి ఆయన సూచనలు కూడా ఆనాడు సుందరయ్య గారు చేశారు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో మంగళవారం వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. కథలు చెప్పడం, కథలు చదివించడం, పుస్తక సమీక్ష, శబ్దబేరు గురించి రిసోర్స్ పర్సన్ ప్రతి వీరస్వామి వివరించారు. చతుర్వేద ఆశ్రమాలు, పంచభూతాలు, సృజనాత్మక విషయాలు, ఇంటర్నేషనల్ ప్లాంట్ హెల్త్ డే, పరిశోధనలు, ఉపగ్రహాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కేవి సత్యప్రకాష్, మల్లిపూడి షర్మిల, ఏ జనార్దన్ రావు, వి జాన్బాబు, ఆకుల ప్రసాద్, 21 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ ఇన్ఛార్జ్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్నాక్స్ అందజేశారు. పేదల పక్షపాతి పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి మారంపల్లి గ్రామంలో ఉపాధి పని ప్రదేశంలో ఉపాధి కూలీల మధ్య జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కండెల్లి సోమరాజు మాట్లాడుతూ అలగానిపాడులో తన సొంత గ్రామంలో తన సొంత ఇంటిలో తన పాలేరులతోటి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాన్ని పుచ్చలపల్లి సుందరయ్య స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో చినమర్తి పాప, సారికి సాయిబాబా, సీమంతల కృష్ణమూర్తి, దాలిపర్తి సత్యవతి, నిర్దవోల సోమయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీల కోసం రెక్కాడి తినగిన డొక్కాడినటువంటి రెక్కలే ఆస్తులుగా భావించేటువంటి వ్యవసాయ కూలీలు కూడా సంఘం ఉండాలని పుచ్చలపల్లి సుందరయ్య గారి 1934లో ఆయన సొంత జిల్లా నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఆయన సొంత గ్రామంలో ముందుగా వాళ్ళ ఇంటి పాలేరులతోటి సంఘాన్ని ఆయన నిర్మించడం జరిగింది. ఈ రోజున కోట్ల మంది సభ్యత్వం కలిగినటువంటి ఈ రోజున సంఘంగా ముందుకెళ్తుంది. అంతేకాదు దేశంలో ఎంతోమంది పాలకులు వస్తున్నారు. ఈ రోజున పొదుపు చర్యలని చెబుతున్నారు. వాళ్ళు చేస్తున్నారో మనకు తెలియదు. కానీ అసలు పొదుపు చర్యలు అంటే ఏంటో పుచ్చలపల్లి సుందరయ్య ఆ రోజునే నిరూపించాలని మేము చెప్పదలుచుకున్నాం. ఆయన అసెంబ్లీకి వెళ్ళినా పాకిడిగా సైకిల్ మీద వెళ్ళారు. ఈ రోజున ఒక ప్రజాప్రతినిధి రావాలంటే వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ రోజున కూలీల మధ్యనే మనం నివాళులు అర్పించడం అనేది గర్వకారణం అని మేము తెలియజేస్తున్నాం. పెంటపాడు మండలం యానాలపల్లిలో గ్రామదేవత మరిడి మారమ్మ తల్లి ఆశీస్సులతో పోతురాజు గారి చెట్టు వద్ద దాతల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంలో మంచినీరు, రస్నా అందజేశారు. ఈ కార్యక్రమం అంజనీపుత్ర మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు గణేశన గని ఆధ్వర్యంలో జరిగింది. కీర్తిశేషులు గణేశన వీరಣ್ణ, మహాలక్ష్మిల కుమారుడు గణేశన సత్యనారాయణ, గణేశన అమ్మాజీ, గణేశన ఫణి మాధవరావు, పార్వతి సహకారంతో రస్నా అందజేశారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా సిఐటియు అనుబంధ తాడేపల్లిగూడెం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సుందరయ్య ప్రజల కోసం నిరంతరం శ్రమించిన మహనీయులని కొనియాడారు. ప్రధాన కార్యదర్శి కొడమంచిలి బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ధనాల వెంకట్రావు, ఏబి శ్రీనివాస్, ధనాల రాజా, కె రమామణి, కె లక్ష్మి, కార్మికులు పాల్గొన్నారు. అనంతరం మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. మొగల్తూరు మండలం కొత్తాట గ్రామంలో వృద్ధ దంపతులపై అమానుష దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు ఏఆర్కే హనుమంతరావు జిల్లా కలెక్టర్, జిల్లా సూపరింటెండెంట్, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ డిఎంహెచ్వల్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో నివసిస్తున్న కొప్పనాడి సూర్యనారాయణ, సూర్యబాయిలపై వారి కుమారుడు ముత్యాలరాజు మనవలు దాడి చేయడం అమానుషమన్నారు. దౌర్జన్యం చేసిన ముత్యాలరాజు ఇతరులను అదుపులోకి తీసుకోవాలన్నారు. బాధితులకు పోలీసులు రక్షణ కల్పించాలని, వారు కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.
ప్రగతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ బాడీ సమావేశం యూనియన్ కార్యాలయంలో యూనియన్ అధ్యక్షులు బండి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఐఎఫ్టియు నాయకులు, యూనియన్ గౌరవ అధ్యక్షులు మామిడి దానవర ప్రసాద్, యూనియన్ ఉపాధ్యక్షులు ఆదినారాయణ, కార్యదర్శి జమితార చంద్రశేఖర్, పాండురంగారావు, మోహన్, రాంబాబు, రమేష్, శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో ఉన్న సువచ్చల ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేసవి ఎండలు పెరుగుతున్న సందర్భంగా భక్తుల సహకారంతో ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సువచ్చల సమేత ఆంజనేయ స్వామి ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వాళ్ళ తలలో సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని వర్షాలు నిరంతరంగా దీనికి సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఎవరైనా భక్తులు సహకారం అందించాలనుకుంటే పూజారి గారిని కానీ కమిటీ వారిని కానీ సంప్రదించండి. ఇది అనుమతి ప్రసాదంగా భావించి స్వీకరించండి. కేవలం ఏదో మజ్జిగ అనుకోకుండా స్వామివారి సన్నిధిలో అనుమతి ప్రసాదంగా భావించి ఈ మజ్జిగ స్వీకరించండి. ఆయిల్ పామ్, ఇతర ఉద్యాన పంటల రైతులకు యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను అందించాలని, యూరియాకు బదులు అమోనియం ఫాస్ఫేట్ వాడమని చెప్పడం వలన సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ధర్మాజిగూడెంలో ప్రభుత్వ బాలుర వసతి గృహం సమీపంలో ఆయిల్ పామ్ తోటలో నిర్వహించిన ఉద్యాన పంటల రైతుల సమావేశానికి కోకో రైతుల సంఘం నాయకులు మోరంపూడి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, మోరంపూడి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆయిల్ పామ్ రైతులకు యూరియా అందించాలన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ సమస్యలు పరిష్కారం చేయడంలో ఇక్కడ స్థానికంగా అధికారులు కూడా శ్రద్ధ పెట్టడం లేదు. ప్రధానంగా ఉద్యాన పంటలకు సంబంధించిన ఎరువులు అందించడంలో కూడా విఫలమవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎక్కువ ఆయిల్ ఫామ్ తోటలు, కొబ్బరి అట్లాగే కోకో తోటలు ఉన్నాయి. ఆయిల్ ఫామ్కి అయితే యూరియా సరఫరా లేదని చెప్పేసి వాళ్ళ అధికారులు చెబుతూ ఉన్నారు. కేవలం ఆహార పంటలకు మాత్రమే యూరియా ఇస్తాము, ఇవాళ ఉద్యాన పంటలకు యూరియా ఇవ్వము, అమోనియా మాత్రమే వేసుకోండి అని చెప్తా ఉన్నారు. అంటే యూరియాను చూస్తేనేమో నత్రజని శాతం ఎక్కువ ఉన్నది, అమోనియాలో నత్రజని శాతం తక్కువ ఉన్నది. అయితే అమోనియా వేస్తేనేమో ఎక్కువ ఖర్చు కూడా అవుతూ ఉన్నది, రైతు భారంగా కూడా ఉన్నది. మరి యూరియా వేయడం ద్వారా నత్రజని శాతం పెరగడమే కాకుండా ఖర్చు కూడా తక్కువ అవుతూ ఉన్నది. మరి ప్రధానంగా ఆయిల్ ఫామ్ రైతులకి మీరు యూరియాని ఎందుకు అందించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆయిల్ ఫామ్ రైతులకు కూడా యూరియాని అందించాలి, అట్లా ఇతర ఎరువులు కూడా కొరత లేకుండా కూడా చూడాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఉద్యాన పంటలకి ఇవ్వాల్సిన యూరియా ఏదైతే ఉన్నదో అది యూరియాని అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గణపవరం మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో మంగళవారం జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ప్రజారోగ్య శాఖ సూచనల మేరకు తీవ్రమైన ఎండ, వడదెబ్బపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య సహాయకుడు నామాల రాజు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు త్రాగాలని, ఓఆర్ఎస్, నిమ్మరసం, మజ్జిగ తీసుకోవాలని, కాటన్ వస్త్రాలు వేసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, టవల్, చెప్పులు తలపాగా ఉపయోగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్పి మాధురి, టి శాంతి, ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ శేషవేణి, ఆశా కార్యకర్తలు పి దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.